అందరూ నమస్కారం. పసుపులో చాలా రకాలు ఉంటాయి. మామూలుగా మనం తినే పసుపు వేరు. అలాగే కస్తూరి పసుపు అని ఒకటి ఉంటది. ఆయుర్వేదంలో వాడతారు. పసుపు కన్నా ఇంకా ఎక్కువ మంచి స్మెల్ వస్తా ఉంటది. ఫ్లేవర్ చాలా బావుంటది. చర్మం మృదువుగా ఉండడానికి, స్మూత్‌గా, గ్లోగా ఉండడానికి మనకి ఆ సేవం అనే పదార్థం మనకి చాలా అవసరం. అది తయారవుతుంటది. ఆ వచ్చేదాన్ని ఈ బ్యాక్టీరియాలు అడ్డుకుంటదనమాట. అడ్డుకోవడం వల్ల మోటం వచ్చేస్తది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తదంటే, ఈ కస్తూరి పసుపు రాసుకుంటే ఆ బ్యాక్టీరియా పోద్దనమాట. పోయి మనకి ఆ శాపం కరెక్ట్‌గా రిలీజ్ అయ్యి ముఠాలు రాకుండా ఉండి మొహం అందంగా గ్లోగా ఉంటదనమాట. చర్మం మృదువుగా ఉంటదనమాట. ఫేస్ ప్యాక్‌లో వాడతారు దీన్ని. ఎలా అంటే మామూలుగా ముఠాలకి పెసరపిండి, పెసలు ఒక 50 గ్రాములు, కస్తూరి పసుపు ఒక 10 గ్రాములు, 10 గ్రాములు మంచిగంధం, చెంచా నిమ్మరసం కలిపేసి అన్నిట్లో కలిపేసి ఎండబెట్టేస్తారు. ఎండబెట్టి పొడి చేసేసుకొని, ఆ పొడి కొంచెం పాలలో ఏసి ఫేస్ ప్యాక్‌లో ఏసుకుంటే మొత్తం మొహం అంతా కాంతివంతంగా ఉంటది. ఇంక ముఠాలు రావనమాట. ఆ బ్యాక్టీరియా కూడా పోతది. ముఠాలు రాకుండా ఉంటాయి. ముఠాలకి మంచి ఉపయోగం. మామూలుగా ఏంటంటే పూర్వం అందరూ పసుపు రాసుకునేవారు మొహానికి, కాళ్ళకి. ఆడవాళ్ళు బాగా రాసుకునేవారు. ఎందుకంటే వాటర్‌లో ఎక్కువ ఉండేలోపు ఆ కాళ్ళకి రాసుకోవడం వల్ల వాళ్ళకి ఫంగస్ అది వచ్చేది కాదు. మొహానికి అది రాసుకోవడం వల్ల కూడా మంచి వీళ్ళకి చాలా జబ్బులు రాకుండా ఉండడం కోసం పసుపు రాసుకునేవారు. కేవలం ఎందుకు తగ్గించారంటే ఈ రోజుల్లో అది పసుపు రంగు అంటుకుంటదని రాయడం మానేసాం, తగ్గించేసాం. కానీ ఇప్పుడేంటంటే ఆ రంగు లేకుండా ఆ పసుపు గుణాలు కలిగించేది ఈ కస్తూరి పసుపు. కాబట్టి మనం పసుపు కాళ్ళకి అది రాసుకోవచ్చన్నమాట. రాసుకోవడం వల్ల రంగు అంటుకోదు ఇది. కానీ పసుపు యొక్క ఉపయోగాలు ఉంటాయి, కనిపిస్తాయి. అలాగే పసుపుకి ఎన్ని గుణాలు అన్ని గుణాలు ఉంటాయి. మంచి వాసన వస్తది. మంచి ఆరోగ్యం కూడా. మామూలుగా ఏంటంటే మనం పూర్వం మొహానికి, కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల చాలా రకాల మనకి వ్యాధులు రాకుండా ఉండేవన్నమాట. ఆ మొహానికి రాసుకోవడం వల్ల ఏంటంటే అవాంఛిత రోమాలు రాకుండా ఉండేవి. అలాగే పసుపు ముద్ద మామూలుగా అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తాయంటే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్లే అవాంఛిత రోమాలు వస్తాయి. అది ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉంటది. మామూలుగా ఏం చేసేవారు బహిష్టు సమయంలో పసుపు ఇంత ఒక బఠానీ గింజంత పసుపు ముద్ద చేసుకొని బహిష్టంలో మింగేవారనమాట. ఆ మింగడం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ లేకుండా నెలసళ్ళు సక్రమంగా వచ్చేలాగా ఉండేదనమాట. యాంటీబయాటిక్‌లా పనిచేసేది. నేచురల్ యాంటీబయాటిక్‌లాగా. అది చాలా జబ్బులు రాకుండా కాపాడేది. స్కిన్ కూడా గ్లో ఉండేలా చేసేది. అలాగే ఇలాంటి అవాంఛిత రోమాలు రాకుండా ఉండేవి. సో ఇప్పుడు అవన్నీ మనం మానేసాం కాబట్టి ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అందరికీ చాలామందికి ఈ అన్‌వాంటెడ్ హెయిర్ పెద్ద ప్రాబ్లమ్. దానికి ఈ కస్తూరి పసుపు, శనగపిండి 100 గ్రాములు శనగపిండి, 20 గ్రాములు కస్తూరి పసుపు, ఒక 10 గ్రాములు మంచిగంధం అలా పొడి కలుపుకొని సీసాలో ఉంచుకొని వెన్నలో అన్‌వాంటెడ్ హెయిర్‌కి ప్యాక్‌లా వేసుకొని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవచ్చన్నమాట. వెన్న కలుపుకొని మనం ఒక చెంచా వెన్నలో కొంచెం పొడేసి అర చెంచా పొడి, చెంచా వెన్న కలిపి క్రీమ్‌లా చేసుకొని రాసుకొని ఒక అరగంట కడిగేసుకోవాలన్నమాట. అలా కొన్నాళ్ళు చేస్తే ఈ అవాంఛిత రోమాలన్నీ పోతాయన్నమాట. ఇంక రాకుండా ఉంటాయి. మామూలుగా ఏంటంటే బహిష్ఠంలో పసుపు ఒక మంచి పసుపు కొమ్ములు తెచ్చి దంచుకున్న పసుపు అయితే మంచిది. చిన్న ముద్ద ఒక శనగగింజ ముద్ద బహిష్ఠంలో తిన్నారనుకోండి, మింగేసి వాటర్ తాగితే ఆ నెలసరి సమయంలో ఫస్ట్ డే ఒకసారి పసుపు ముద్ద మింగితే ఈ హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ లాంటివి ఉండవు. ఇలాంటివి రాకుండా ఉంటాయి ముందు. సో అది చేస్తూ ఇది కూడా ఎక్స్ట్రాగా చేశారనుకోండి, మీకు అవాంఛిత రోమాలు కొంచెం తొందరగా పోతాయి. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను. ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వాడు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు. కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు. కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి. నేను యూట్యూబ్లో చెక్ చేసి డాక్టర్ గారు అడ్రస్ తీసుకొని వచ్చానండి. 2 months అయింది నేను వచ్చిన తర్వాత. నేను ఈయన దగ్గర మందులు వాడి కొంచెం ఈ భుజాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గినాయండి.
మా ఫ్రెండ్స్ని కూడా ఒక ఇద్దరిని తీసుకొచ్చాను, గ్యాస్ ట్రబుల్ బాగా తగ్గిందని వాళ్ళు ఇంతకుముందే చెప్పారు. జనరల్గా కొరియర్లో కూడా మందులు పంపుతున్నారు, కానీ డాక్టర్ గారిని కలిసి ఈ విషయం చెప్పి మాట్లాడదామని వచ్చామండి.